అనుకోని పరిచయం పార్ట్ 3. వెహికల్ కోసం చూస్తూ ఉంటారు. ఎంత ట్రై చేసినా ఎవరూ లిఫ్ట్ ఇవ్వడం లేదు. జోరుగా వర్షం స్టార్ట్ అయింది. సురేష్కి, నందినికి ఏడుపు వస్తూ ఉంటుంది. సడన్గా ఒక కారు వచ్చి ఆగుతుంది. సురేష్ వెళ్ళి సార్ ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా అని రిక్వెస్ట్ చేసి తన అక్కలకి హెల్ప్ చేయమని కోరతాడు. అలాగే అని చెప్పి వాళ్ళని వచ్చి కూర్చోమని చెప్పి అని అంటాడు కార్ ఓనర్. సురేష్, నందిని ఇద్దరూ కలిసి శోభని కార్లో కూర్చోపెడతారు. ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు ఆ కార్ డ్రైవర్. అక్క, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు నందినిని. వద్దురా, ఇలా గాని చూశారంటే ఇంకా గొడవ అని మన ఇంటికి తీసుకువెళ్దాము అని అంటుంది నందిని. అక్క, ఆయనకి మన ఇంటి అడ్రస్ చెప్పు, నేను బైక్ పైన వస్తాను అని చెప్పి సురేష్ బైక్ స్టార్ట్ చేస్తాడు. నందిని అడ్రస్ చెప్తుంటే అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నందిని చేరుకునేసరికి ఇంకా సురేష్ ఇల్లు చేరకపోవడంతో కాస్త హెల్ప్ చేయరా అని అడుగుతుంది నందిని. వర్షం కారణంగా కరెంటు పోయింది. దాంతో ఇల్లంతా చీకటిగా ఉంది. సరే అని అంటాడు అతను. ఇద్దరూ కలిసి శోభాని ఇంట్లోకి తీసుకువెళ్తారు. శోభాని ఇంట్లోకి తీసుకొచ్చే ప్రాసెస్లో అతని బట్టలు కూడా పూర్తిగా తడిచిపోయాయి. సురేష్ కూడా ఇల్లు చేరుకున్నాడు. లేట్ ఎందుకు అయ్యింది అని అడుగుతుంది నందిని. బైక్ ఆగిపోయిందక్క, నెట్టుకుంటూ వచ్చాను అని అన్నాడు. థ్యాంక్స్ సార్ అంటూ అతనికి ఒక టవల్ ఇచ్చాడు తుడుచుకోమని. పర్లేదు, నేను వెళ్తాను అని అంటాడు. ఒక కాఫీ తాగి వెళ్ళండి సార్ అని నందిని అనడంతో సరే అని టవల్తో తుడుచుకుంటూ సోఫాలో కూర్చుంటాడు. పవర్ ఎప్పుడు వస్తుందో ఏమో అనుకుంటూ నందిని దగ్గరికి వెళ్ళి, శోభక్క, ఇక్కడ ఉన్న సంగతి అందరికీ చెప్పాలి కదా అని అంటాడు సురేష్. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలో అర్థం కావడం లేదురా. రేపు ఉదయం పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అమ్మాయి ఇంట్లో లేదని తెలిస్తే అక్కని అసహించుకుంటారు. అవన్నీ తర్వాత అక్క, ముందు అక్క ఇక్కడున్న సంగతి చెప్పి పెదనానికి ఎలా ఉందో కనుక్కో అని అంటాడు సురేష్. ఈ కాఫీ ఇచ్చేసిరా, నేను నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్తాను. నందిని వాళ్ళ నాన్నకి కాల్ చేసి జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు ఇంతకీ పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తాడు శంకర్. బలవంతంగా పెళ్లి చేయగలిగారేమో కానీ వాళ్ళు కలిసి ఉండేలా చెయ్యలేరు నాన్న అంటుంది నందిని. అలా అని అక్క చెప్పాలి కదా, తీరా రేపు పెళ్లి పెట్టుకొని తను చేసే నిర్వాకం ఇదా అన్నాడు తండ్రి. భయపడిందేమో నాన్న అని అనింది నందిని. భయపడేవాళ్ళు ఇలా ఒక రాత్రి ముందు వెళ్ళరు నందిని అని కాల్ కట్ చేశాడు. ఫోన్ పెట్టేశాక ఆ వచ్చిన అతను ఇష్టం లేని పెళ్లి చేసే 2 జీవితాలతో పాటు 2 కుటుంబాల మధ్యన కూడా గొడవ పెరుగుతుంది అని మనసులో అనుకుంటాడు. ఈ తల్లిదండ్రులు ఎందుకు పిల్లల జీవితాలని నాశనం చెయ్యాలని చూస్తారో అని అనుకుంటూ కాఫీ మగ్ పక్కన పెట్టేసి థ్యాంక్స్ ఫర్ ది కాఫీ అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. నందిని శోభకు డ్రెస్ చేంజ్ చేసి తను కూడా చేంజ్ చేసుకుంది. కరెంటు వచ్చింది. ఇద్దరు వంట చేసుకొని తినేసి పడుకుందాము అనే సమయానికి డోర్ బెల్ రింగ్ అయ్యింది. సురేష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. బావా, మీరేంటిక్కడ అని అడిగాడు సురేష్. మీ అక్కతో మాట్లాడాలి అని అన్నాడు పెళ్ళికొడుకు శివ. రండి బావా అని లోపలికి ఆహ్వానించి అక్క మత్తులో ఉంది అని సమాధానం ఇచ్చాడు. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను అని అన్నాడు శివ. నందిని ఎవరు అంటూ బయటకు వచ్చి శివాని చూసి షాక్ అయింది. అక్క, బావ శోభక్కతో మాట్లాడటానికి వచ్చారు అని చెప్తాడు సురేష్. శోభకు మెలకువ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. తెల్లవారుజామున శోభకు మెలకువ రాగానే అందరినీ చూసి షాక్ అయింది. శివ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయింది. మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి సురేష్, నందిని బయటికి వచ్చేశారు. శివ, ఏమైంది శోభ అని ప్రేమగా అడిగాడు. శోభ మౌనంగా కూర్చుండిపోయింది. శివ, నీకు ఏదో బాధ కలిగింది, అందుకే నువ్వు ఇలా చేశావు. చెప్పవా, ఏంటో విషయం? శోభ శివకేసి ఒకసారి చూసింది. శివ, చెప్పు అని తన చేయి పైన చేయి వేసి అడిగాడు. శోభ ఏడవడం మొదలుపెట్టింది. శివ, ఏమైందో చెప్తేనే కదా తెలుస్తుంది. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయను, సరేనా అని ఆమె కన్నీరు తుడిచాడు. శోభ, నాకు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు. అందరితో కలిసి ఇక్కడే బ్రతకాలని ఉంది అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. శివ, ఓసి ఇంతేనా, ఆ విషయం చెప్తే సరిపోయేది కదా అని నవ్వాడు. శోభ, అంటే మీకు ఓకేనా అని అడిగింది ఆత్రంగా. శివ, ఒప్పుకుంటాను, కానీ నాది ఒక చిన్న కోరిక. శోభ ఏంటా అన్నట్టు చూసింది. శివ, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బులకి చాలా ఇబ్బంది పడ్డాము, చదువుకోవడానికి కూడా. అందుకే ఒకసారి అమెరికా వెళ్ళి బాగా సంపాదించి ఇండియా తిరిగి వచ్చేద్దాము, సరేనా?
ఎన్నాళ్ళైనా మన దేశమే కదా అని అన్నాడు. శోభ ఎందుకో తెలియదు కానీ కన్విన్స్ అయింది. సరే అని అన్నది. శివ అందరినీ తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నాడు. శోభ వాళ్ళ నాన్నని కలిసి ఓదార్చి వెళ్ళిపోయాడు. శోభ అందరికీ సారీ చెప్పింది. నందిని ఇంటి నుండి బయలుదేరిన ఉపేందర్కి తన కొడుకు పెళ్లి కళ్ళ ముందు కదలాడింది. అభి పెళ్లి ముందర విదేశాల్లో చదువుకొని ఇండియాకి తిరిగొచ్చాడు. అభి రావడమే తండ్రి బిజినెస్ని టేక్ ఓవర్ చేశాడు. తండ్రి ఆధ్వర్యంలో బిజినెస్ చాలా బాగా రన్ చేయడం నేర్చుకున్నాడు. అనాతి కాలంలోనే బిజినెస్ 22 రెట్లు పెంచేశాడు. ఉపేందర్కి కొడుకు అభివృద్ధి చూసి ఎంతో గర్వపడ్డాడు. కొడుక్కి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి పేరుకి మాత్రం చైర్మన్గా ఉన్నాడు. అభి వరుసగా 3 ఏళ్ళు బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న తర్వాత అభి వాళ్ళ మేనమామ నారాయణ తన చెల్లెలతో డీల్ మాట్లాడుకొని అభి గీతల పెళ్లి ఫిక్స్ చేశారు. అభి ఒకసారి గీతతో మాట్లాడాలి అని అడిగితే తనకి సిగ్గుబాబు అని చెప్పి పెళ్లికి ముందు మాట్లాడించకుండా డేట్ ఫిక్స్ చేశారు. తల్లంటే ఎంతో నమ్మకం ఉన్న అభి గీతని కలవకుండానే పెళ్లి చేసుకున్నాడు. బిజినెస్ టైకూన్గా ఎదిగిన అభి పెళ్లి ఎంత గ్రాండ్గా జరగాలో అంత గ్రాండ్గా జరిగింది. బిజినెస్ మ్యాగ్నెట్స్, మినిస్టర్స్ లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు పెళ్లికి. పేపర్ల నిండా వీళ్ళ పెళ్లి ఫోటోలే. శుభాకాంక్షలతో ప్రతి పేజీ నిండిపోయింది. ఒక వారం రోజులు హనీమూన్ కని 1 నెల రోజులు సెలవు పెట్టి మరీ వెళ్ళాడు వరల్డ్ టూర్కి. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వారం రోజుల్లో తిరిగి వచ్చేశారు. ఏమైంది అని తండ్రి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు ఇద్దరు. ఆ రోజు నుండి ఇద్దరు వేరువేరు గదుల్లో ఉంటున్నారు. శ్యామలతో కూడా చాలాసార్లు చెప్పాడు ఉపేందర్ వాళ్ళిద్దరి జీవితంలో ఏం జరిగిందో కనుక్కోమని. కానీ ఎప్పుడు ఆమె కూడా తనకి ఏం తెలీదు అని మాట దాటేసేది. సార్ అని డ్రైవర్ పిలవడంతో ఉపేందర్ కళ్ళు తుడుచుకొని ఏంటి అని అడిగాడు. ప్యాలెస్ వచ్చింది సార్ అని చెప్పడంతో కారు దిగేసి లోపలికి వెళ్ళాడు. పెళ్లి ముహూర్తానికి కన్నుల పండుగగా శోభ శివాల పెళ్లి జరిగింది. అభి క్యాబిన్లో. మూర్తి పర్మిషన్ తీసుకొని అభి రూమ్లోకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. కానీ అభి ఈ మధ్యన చిరాకుగా ఉండడం గమనించిన మూర్తి వచ్చిన విషయం చెప్పాడు. సార్, ఈరోజు మీకోసం పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసిన అమ్మాయి రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తుంది అని అన్నాడు. మూర్తి కేసి చూడకుండానే తనని వినోద్ దగ్గర 1 వీక్ పెట్టండి అని అన్నాడు అభి. ఎందుకో అర్థం కాక ఎందుకు సార్ అని భయపడుతూనే అడిగాడు. అభి ఒక లుక్ ఇచ్చాడు. అంతే. సారీ సార్ అని అభి రూమ్లో నుండి బయటకి వచ్చి వినోద్కి పిలిచి కొత్తగా వచ్చిన పిఏని నీ దగ్గర పెట్టుకుని ఒక వారం రోజులు వర్క్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అన్నాడు. ఎందుకు మూర్తి గారు అని అడిగాడు వినోద్. ఇదే విషయం వెళ్ళి బాస్ని అడుగు అని సీరియస్గా చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అమ్మో, ఆయన దగ్గరికి వెళ్ళడం ప్రశ్నించడం కూడానా, వద్దులే అని దండం పెట్టుకుని రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. వినోద్, మిస్ సౌమ్య సార్ కోసం అపాయింట్ చేసిన సెక్రటరీ ఎక్కడా అని అడుగుతారు. నందినిని సెక్రటరీ అనే మాట వినగానే లేచి నిలబడింది. తనే సార్ అని సౌమ్య చూపెట్టడంతో రిసెప్షన్ టేబుల్ పైన ఉన్న చెయ్యి కాస్త జారి పడబోయాడు. వినోద్, ఏంట్రా బాబు ఈ అందం? ఒరే వినోద్, ఆ అమ్మాయిని ఎలాగైనా పడేయాలరా. పడేయడం ఏంటి, ప్రేమించేలా చేసుకోవాలి అని తలపైన కొట్టుకుంటాడు. 5.5 అడుగుల ఎత్తు, పాలరాతి శిల్పంలా ఉంది. సన్నని ముక్కు, కలువరేకుల్లాంటి కళ్ళు, చెర్రీ పళ్ళు లాంటి పళ్ళు. ఆ పెదాలని చూస్తుంటే కొరికేయాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా సౌమ్య వినోద్ని పిలిచి సార్ వెయిటింగ్ అని డిస్టర్బ్ చేయడంతో చిరాకుగా సౌమ్యకి ఒక లిక్ ఇవ్వబోయి వెంటనే కాలర్ సరిచేసుకుని మీ పేరు అని అడిగాడు. వినోద్ నందిని అని చెప్పింది. నేను వినోద్, బాస్కి మేనేజర్ని అని పరిచయం చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ వినోద్ అని సీరియస్గానే చెప్పింది. తనని ఎవరైనా ట్రై చేస్తే ముందుగా తెలిసేది అమ్మాయికే. అందుకే వినోద్ లుక్ నచ్చగా సీరియస్గా మాట్లాడింది. ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్ అని ఓవర్ యాక్టింగ్ చేస్తూ చెప్పాడు. నందినికి మండిపోతూ ఉంటుంది. బలవంతంగా ఒక స్మైల్ ఇచ్చి అతని వెనకాలే వెళ్ళింది. థ్యాంక్స్ బాస్, ఇంత అందమైన అమ్మాయిని నా దగ్గర ట్రైనింగ్కి పంపినందుకు అని మనసులో అనుకుంటాడు. వీడు చాలా తేడాగా ఉన్నాడు, జాగ్రత్తగా నందు అని మనసులో అనుకుంటుంది నందిని. నందినిని తన ఎదురుగా కూర్చోపెట్టుకొని ఒక ఫైల్ ఇచ్చి స్టడీ చేయమని చెప్పి చూపులతో తినేస్తూ ఉంటాడు. నందిని చాలా ఇబ్బంది పడింది. ఇదే బయట ఈ పాటికి వాడికి వాచిపోయి ఉండేది. ఆఫీస్ కదా అని ఉంటే అయ్యో ఊర్చుకుంటుంది. మధ్యాహ్నం వరకు
అవసరం ఉన్నా లేకపోయినా తన రూమ్‌లోనే పెట్టుకొని టైంపాస్ చేసి లంచ్ టైంకి క్యాంటీన్‌కి తీసుకెళ్ళాడు. అందరి ముందర అదేదో ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అయినట్టు తెగ నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. నందినికి అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. లంచ్ తర్వాత ఆఫీస్ అంతా తిప్పి చూపిస్తూ ముఖ్యమైన ప్లేసెస్, పర్సన్స్‌ని పరిచయం చేశాడు. అభి వినోద్‌ని పిలిచి ప్రెజెంటేషన్ చేయమని అంటాడు. సరే సార్ అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్తాడు. ప్రెజెంటేషన్ కలిసి చేద్దాము అని నందినితో అనడంతో కాదనలేక సరే అని రాత్రి వరకు కూర్చొని ఫినిష్ చేస్తారు. వర్క్ చేసేటప్పుడు తనని ఏమైనా డిస్టర్బ్ చేస్తే వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది నందిని. కానీ వినోద్ చాలా ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేశాడు. దాంతో నందిని కూడా వినోద్‌ని భరిస్తూ ఉంటుంది. మొదటి రోజు ఆఫీస్ నుండి లేట్‌గా వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారుగా. ఏమిటమ్మా ఇంత లేట్ పని చేస్తే ఎలా అని తండ్రి ప్రేమగా అడుగుతున్న తల్లి మాత్రం గట్టిగా అరవడంతో ఏమీ అనలేక సెక్రటరీ జాబ్ అంటే ఇలానే ఉంటుంది. ప్రతిరోజు నన్ను తిట్టడానికి మీకో సాకు వెతుక్కోనవసరం లేదు అని తల్లికి వినపడేలా అరిచి చెప్పి ప్రెజెంటేషన్ చేస్తూ లేట్ అయింది నాన్న అని ప్రేమగా తండ్రికి చెప్పి తన గదిలోకి వెళ్ళింది. అభి ఇల్లు చేరేసరికి రాత్రి 11 దాటింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ కూర్చున్న ఉపేందర్ కొడుకుని చూడగానే ఏంటి బాబు లేట్ అయ్యింది అని అడిగాడు. వర్క్ ఉండింది డాడీ అని చెప్పి రూమ్కి వెళ్ళబోతుంటే ఉపేందర్ కొడుకుని ఆపి అభి డిన్నర్ చేద్దాంరా బాబు అని పిలుస్తాడు. అభికి తినాలని లేకపోయినా తండ్రి పిలిచాడు కదా అని అభి అవేమీ పట్టించుకోకుండా డిన్నర్ చేస్తున్నాడు. నేనేమైనా సన్ నువ్వు తనని నీ రూమ్లోకి కూడా రానివ్వడం లేదంటే గీత చాలా భయపడుతుంది అని అన్నది శ్యామల. ఈ గీత ఎవరు అని అడిగాడు ఉపేందర్. గీ హనీ గీత అని మొగుడి భుజంపై చెయ్యి వేసి చెప్పింది. ఉన్నదే 2 అక్షరాల పేరు. దాన్ని కూడా పూర్తిగా పలకవా అని అన్నాడు చిరాకుగా ఉపేందర్. యూ స్టాప్ ఇట్ ఉప్పు అని అభి వైపు తిరిగింది. ఉపేందర్కి కోపం వచ్చి ఉప్పు ఏంటి అని అరిచాడు. నువ్వు చెప్పు మై సన్ ఏంటి తనతో ప్రాబ్లం అని అభి తలపై చేయి వేసింది. సి ఐస్ సో బ్యూటిఫుల్ మోడర్న్ క్లాసీ అంటూ ఏదేదో చెప్తుంది. అభి లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కనీసం కొడుకుని కూడా కడుపు నిండా తిండి తిననీయకుండా చేశావు కదే రాక్షసి అని అరిచాడు ఉపేందర్. నీకు నీ కొడుక్కి మాట్లాడడం చేతగాక ఇలా వెళ్ళిపోవడం అలవాటైపోయింది. మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆవిడ వెనకాలే గీత కూడా వెళ్ళిపోయింది. కొడుకు సరిగ్గా భోజనం చేయలేదని రాజయ్య అభి కోసం పాలు పంపించమని చెప్పి కారులో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అభి రాజయ్య తెచ్చిన పాల గ్లాస్ టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోమన్నాడు. బెడ్పై వాలాడే కానీ నిద్ర రాక చాలాసేపు అవస్థపడ్డాడు. ఉదయం ఆఫీస్ చేరుకోగానే నందిని వినోద్ క్యాబిన్లోకి వెళ్ళింది. వినోద్ ఇంకా రానట్టున్నాడు అని అనుకొని నందిని ప్రెజెంటేషన్ చెక్ చేస్తూ కూర్చుంది. వినోద్ తన క్యాబిన్లోకి వస్తూ నందినిని చూసి అలానే ఉండిపోయాడు. ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. వినోద్ని చూసి మొహం చిరాగ్గా పెట్టి గుడ్ మార్నింగ్ మిస్టర్ వినోద్ అని సీరియస్గా చెప్తూ లేచి నిలబడింది. వినోద్ ఊహాలోకంలో నుంచి విహరిస్తూ ఉన్నాడు. ఎంతకీ రెస్పాండ్ అవ్వకపోవడంతో చిరాకేసి వినోద్ మొహం ముందర చిటికేసి గుడ్ మార్నింగ్ అని అనింది. సారీ గుడ్ మార్నింగ్ అని తేరుకొని ఏదో చెప్పబోతుంటే మీరిలా నన్ను చూడడం ఏం బాగోలేదు మిస్టర్. ఇలా అయితే నేను ఇక్కడ వర్క్ చేయలేను అని సీరియస్గా చెప్పేసింది. ఐఎమ్ సారీ అని తలదించుకొని వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఎక్కడో కాస్త కోపం కూడా వచ్చింది వినోద్కి. మిస్ నందిని నిన్న చేసిన ప్రెజెంటేషన్ చెక్ చేసి ఈరోజు బాస్ ముందర మీరే ఇవ్వాల్సి ఉంటుంది అని వినోద్ అన్నాడు. నేనా అని ఆశ్చర్యంగా అడిగింది.